24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, స్కూల్ వ్యాన్, క్యాబ్ యాప్ ఆధారిత సంస్థలు ఏదైతే రవాణా శాఖలు ఉన్నాయో ఇదంతా ఆగస్టు 24న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోవాలని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మా కార్యాచరణ రేపు సుందరయ్య భవన్ ఏదైతే బాలిలింగంపల్లి హైదరాబాద్ ఉందో అక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి లక్షలాది మంది, వేలాది మంది వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అక్కడ ఏకమై సుందరయ్య భవన్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ తీయాలని చెప్పి మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. అలా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా మండలాలలో జిల్లా ఆటో డ్రైవర్లు కూడా అక్కడ రస్తా రోకోలు నిర్వహించి దిష్టిబొమ్మ దగ్నం చేయాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ఆటో కార్మిక వర్గాన్ని కూడా జేఏసీగా పిలుపునిస్తున్నాం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి ఈ రాష్ట్ర కార్మికులను, ఆటో కార్మికులను ఉద్దేశించి మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాల ప్రతినిధులందరూ మాట్లాడతారు. మరి దీంట్లో భాగంగా మన బిఎంఎస్ నుండి రవిశంకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు రవిశంకర్. నేను బిఎంఎస్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అధికారంలోకి రావడానికి 3 హామీలు ఇచ్చిందో 3 హామీలని కూడా బుట్టదాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్కి హామీ ఇవ్వడం జరిగింది. ఆటో స్టేట్ వైడ్ పర్మిట్ ఇస్తామని చెప్పారు. ఇవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పైగా ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రవేశాన్ని ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సులో, ఆటోలో ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకి, ఏజెన్సీలకి ఆటో వ్యవస్థను అప్పగించడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. పైగా ఈరోజు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కళ్ళు తెరవనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను నిషేధించకుండా, అక్రమ వ్యాపారాన్ని అరికట్టకుండా ఈరోజు ఆటో రంగంలో ఆటో డ్రైవర్ల లైసెన్సును కూడా తీసివేయడం జరిగింది. వీటిని మేము సమస్యలను పరిష్కారం గురించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అర్ధరాత్రి నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఆటో, స్కూల్ వ్యాన్, క్యాబ్ యొక్క బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క బంద్లో అందరూ కూడా లక్షలాది మంది డ్రైవర్లు పాల్గొంటూ ఉన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాకు కొంచెం సహకరించండి. ఇక ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. త్వరలోనే మా సమస్యలు పరిష్కారమైన తర్వాత మీ యొక్క ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ కార్యరంగంలోకి వస్తామని చెప్పేసి ఈ యొక్క బంద్ నిరవధికంగా కొనసాగుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సిఐటి నుంచి శ్రీకాంత్ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు. సిఐటి శ్రీకాంత్. నా పేరు శ్రీకాంత్, సిఐటియు ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది డ్రైవర్లకు మేలు చేకూర్చాలని చెప్పేసి ఒక లక్ష్యంతో జేఏసీగా ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చింది. 420 హామీలో రవాణా రంగ కార్మికుల యొక్క హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో, మీ నోటెంబడ మీరే ప్రచారం చేశారో వాటినే ఈరోజు మేము అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేక ఈరోజు కార్మికులు బిక్కుబిక్కుమంటూ గోసనెల్ల వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎన్నికలప్పుడు గుర్తొచ్చినటువంటి డ్రైవర్లు ఈరోజు అధికారంలోకి రాగానే మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ బోర్డు ఉన్నట్టయితే ఈరోజు కార్మికుల కుటుంబాలకు కొంచెం బాసడిగా ఉంటుంది. అనేక కష్ట నష్టాల్లో, సుఖాల్లో కూడా బాధ పంచుకోవడం కోసం ఈరోజు సంక్షేమ బోర్డు ఉపయోగపడుతుందని చెప్పేసి అంటూ ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. ఆ ప్రయత్నాన్ని చేయాలని చెప్పేసి ఈరోజు సమ్మె ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ఆన్లైన్ సంస్థలు వచ్చి
కమిషన్ల పేరట కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్ల రక్తం తాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ యాప్లను నిషేధించాలని చెప్తా ఉన్నావు. ప్రభుత్వమే ఒక ఆన్లైన్ యాప్ను తీసుకొచ్చి దాని ద్వారా ఈరోజు కార్మికులకు ఉపాధి కల్పించాలి. తక్కువ కమిషన్ తోటి ఎక్కువ ఉపయోగం ఈరోజు కార్మికులకు డ్రైవర్లకు అందాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మెను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ సంఘాల మాటలు, నాయకుల మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క డ్రైవర్ కూడా నమ్మొద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు అందరూ కూడా ధర్నా సమ్మెలో పాల్గొనాలి. జిల్లా కేంద్రాల్లో రాష్ట్రంలో జరిగేటువంటి నిరసన ప్రదర్శనలో, ర్యాలీలలో, రాస్తారోకలలో వేలాది మంది కార్మికులు పాల్గొని తమ యొక్క గళాన్ని వినిపించాలని చెప్పేసి సిఐటిగా రవాణా రంగ కార్మికులను కోరుతా ఉన్నాం.